ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేది భారత ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా గర్భిణులకు ఉచిత నాణ్యమైన ప్రసవ పూర్వ ఆరోగ్య పరీక్షలు అందించేందుకు ఈ పథకాన్ని 10 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గణపతి నగర్లో గల ఇందిరానగర్ యూపీఎస్సీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనూష, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ జోయ్, డాక్టర్ హవీలా, మంగళగిరి ఐసిడిఎస్ సిడిపిఓ విజయ నిర్మల, సూపర్వైజర్ విజయలక్ష్మి, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ అనూష, సిడిపిఓ విజయ నిర్మల మాట్లాడారు. ఈరోజు మనము 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. పిఎంఎస్ఎంఏ ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ ఈ ప్రోగ్రాము 2016 జూన్ 9న మనం మొదటిసారిగా జరుపుకున్నాము. సో ఈ రోజుతోటి 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈరోజు ఒక చిన్న పండుగ వాతావరణం లాగా మనం ఇక్కడ గర్భిణీ స్త్రీలందరినీ పిలిపించుకొని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, యాంటీనేటల్ ఎక్సర్సైజ్ గురించి, తర్వాత వాళ్ళ చెకప్స్, జనరల్ చెకప్స్, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా ఈరోజు చేయిస్తూ మీరు చక్కటి 12 బిడ్డని కని మంచి ఫ్యూచర్ ఉన్న యువతని అందిస్తారని ఆశిస్తున్నాను. సో మొదటిగా మనము మన ఎన్ఎం గారు కానీ, ఆశాలు కానీ, అంగన్వాడీ టీచర్లు ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ కార్డు మీకు ఇస్తారు. అవునా? అందరికీ తెలుసు, మీకు అందరికీ కార్డు ఉంది. సో ఈ కార్డు మీ దగ్గర ఉంటే ఇది 5 సంవత్సరాల వరకు ఉంచుకోవాలి. ఇందులో ప్రతి హిస్టరీ అంటే మీకున్న ప్రీవియస్ డెలివరీ హిస్టరీ కానీ లేకపోతే అవన్నీ కూడా ప్రతి నెల మీరు చెకప్కి వచ్చినప్పుడు ఆ డేటా అంతా ఇందులో పొందుపరుస్తారు. సో ఇందులో ప్రతిసారి ఏంటంటే ఈ కార్డులో చూడంగానే ఈ నెల మీకు బరువు ఎంత ఉన్నారు, 50 అనుకోండి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 1 kg, అంటే మనం ప్రతి నెల 1 kg బరువు పెరగాలి. అలా పెరగకుండా అలాగే కనుక ఉంటే ఏంటి ప్రాబ్లం, ఎందుకు మీరు బరువు పెరగలేకపోతున్నారు అంటే మీరు పెరిగితేనే కదా బేబీ లోపల బిడ్డ పెరుగుతుంది, ఆ బరువే మనము చూస్తాము. సో ఇవి ఏమైనా గ్యాప్స్ ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్, యూరిన్ ఆల్బుమిన్ షుగరు, బీపీ ఏమైనా పెరుగుతుందా ఏంటి, ఒకవేళ ఎక్కువ కనుక ఉంటే ఎక్లాంప్షియా వస్తుంది. సో అలాంటి హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా అంటే ఏంటి లక్షణాలు, హై రిస్క్ కేసెస్ అంటే ఏంటి, ముందుగా చెప్పండి. బీపీ ఎక్కువ ఉన్నా, లేకపోతే ప్రీవియస్ సీజర్ అయినా, ఇంకా షార్ట్ హైట్ తక్కువ ఉంటే ఎందుకు హై రిస్క్, లోపల పెళ్ళికి వచ్చే ద్వారం షార్ట్గా ఉంటుంది, తల రాదు. కాబట్టి కొన్నిసార్లు మనం ట్రయల్ ల్యాబులు చేయకుండానే సీజర్కి ప్లాన్ చేస్తాము. సో 4 సీజర్స్. అలాగే ఇంకేమున్నాయి, యంగ్ అంటే టీనేజ్ వాళ్ళు కూడా, కొంతమంది యంగ్ ఏజ్లో మనకు పెళ్ళిళ్ళు చేస్తారనుకోండి, ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ కూడా హై రిస్కే. అలాగే ఎల్డర్లీ 30 దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది హై రిస్క్ కిందే ట్రీట్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడాను ఈ బుక్లో మార్క్ చేస్తామట. సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు చూసిన వెంటనే మీరు హై రిస్కా నార్మలా అనేది తెలుస్తుంది. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో మీకు ఏదైనా బీపీ ఎక్కువై ఉండి అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఎనిమియా ఉన్నా, రక్తం సరిగా లేకపోయినా, ఎంత ఉంటే నార్మల్ అంటామో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ పాటికి ఒక కిల్కారీ ప్రోగ్రామ్ అని కూడా ఉంది. సో మొత్తం కూడాను ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అది కిల్కారీది. ప్రతి యాంటీనేటల్కి ఇందులో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ నెంబర్ కూడా పెడతాము. వారానికి ఒకసారి చొప్పున రింగ్ వస్తుంది. అది మీ యాంటీనేటల్ పీరియడ్ని బట్టి 70 కాల్స్ ఉంటాయి, 72 కాల్స్ ఉంటాయి. ప్రతి వారానికి ఒక కాల్ ఉంటుంది. అది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు అనమాట. డెలివరీ అప్పుడు కూడాను ఇమీడియట్గా సడన్గా నొప్పులు వస్తాయి, సడన్గా వెళ్లకుండా ముందుగా మీ ఏఎన్ఎంని సూపర్వైజర్కి కాల్ చేసి ఇలాగ మేము వెళ్తున్నామంటే వాళ్ళు మీతో కంపెనీ అయ్యి, మీరు డైరెక్ట్గా వెళ్ళటం వేరు, అదే మా స్టాఫ్తో వెళ్తే వాళ్ళన్నీ కూడా అడ్మిషన్ తర్వాత ఇవన్నీ చూసుకుంటారు. ఏదైనా అవసరం అనుకుంటే మాకు కాల్ చేస్తే వెంటనే మేము వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది, ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాళ్ళతోటి. సో మనకు ఎక్కువగా కూడా ఇప్పుడు హోమ్ డెలివరీస్ లేవు, అన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. బట్ ముందుగా మనం ఆ పెయిన్ వచ్చినప్పుడు అని కాకుండా ఆ డేట్ ఈడీడీకి 1 day ముందు లేకపోతే 2 days ముందైనా, హై రిస్క్ కేసులు అయితే 1 week ముందే అడ్మిట్ అవ్వాలి. సో మిగిలిన సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అయితే మనకి ఈడీడీ ఉన్న ఆ రోజు మనం వెళితే సరిపోతుంది. తర్వాత కంపల్సరిగా 100% హాస్పిటల్ డెలివరీ అవ్వాలి. తర్వాత బిడ్డకి పుట్టిన వెంటనే
మనకి 0 డోసులు వేస్తారు. అవన్నీ కూడాను ఈ కార్డులో రాస్తాం, ఎంసీపీ కార్డులో రాస్తాము. ఏమేమి ఇస్తాము అప్పుడు? 3 వ్యాక్సిన్లు ఇస్తాము. ఓపీవీ, బీసీజీ. ఓపీవీ అంటే ఓరల్ పోలియో డ్రాప్స్, అది బీసీజీ. బీసీజీ దేనికమ్మా? క్షయవాది, టీబీ రాకుండా. ఇంకోటి హెపటైటిస్ బి, అది పచ్చకామర్లు అవి రాకుండా ఇవ్వడానికి చేస్తాం. ఈ 3 కూడాను పుట్టిన వెంటనే 24 గంటల్లో వేయాలి. తర్వాత 6, 10, 14 షెడ్యూల్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడాను మీకు ఎప్పుడు మీరు రావాలనేది కూడా ఈ కార్డులో రాస్తాం, డ్యూ డేట్. ఆ రోజు వచ్చి వేయించుకోవాలి. ఒకవేళ ఆ రోజు మీకు వీలు అవ్వలేదు అనుకోండి, ఆ నెక్స్ట్ డే అయినా, లేకపోతే మీరు వేరే ఊర్లో ఉన్నా, ఎక్కడైనా ఈ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది, ఈ వ్యాక్సినేషన్ అన్న ప్రోగ్రామ్. సో మీ దగ్గరలో ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కానీ, సచివాలయం కానీ వెళ్ళి, లేదా పిహెచ్సి కానీ వెళ్ళి మీరు ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు. వేరే ఊరు వెళ్ళామని మీరు ఆగిపోక్కర్లేదు. ఈ వ్యాక్సిన్ ఎక్కడికి వెళ్ళినా, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకారం మీకు వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. నేను ఈ అనుషాన్ని అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు చెయ్యండి, మంచి పేరు తెచ్చుకోండి మీరు, అలాగే ఈ ఇన్స్టిట్యూట్ కూడాను. ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడాను ఆల్మోస్ట్ అందరూ డెడికేట్గా చేస్తారు. సో అలా చేయటం వల్లే మనకి యాంకర్స్ దాంట్లో కూడాను నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మన గుంటూరు డిస్ట్రిక్ట్లో. సో ఆ క్రెడిట్ గోస్ టు డాక్టర్ అనుష అండ్ హర్ టీమ్. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి గర్భం లోపల బిడ్డ పెరిగేటప్పుడు సంచి కొంచెం ఎక్స్పెండ్ అయ్యేటప్పుడు కొంచెం లైట్గా పెయిన్ వస్తుంది. అది అందరికీ కామన్. సో అదొక్కటి గమనించుకోండి. ఎక్కువగా ఎడం వైపు తిరిగి పడుకోవాలి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి. రోజుకి 4 నుంచి 5 సార్లు బిడ్డ కదులుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో ఈ అమ్మాయి నుంచి ఈవెన్ అప్రిషియేట్ చేయొచ్చు. మొన్న నాకు బిడ్డ కదలట్లేదు మేడం అని వచ్చింది. వెంటనే మన దగ్గర ఫీటల్ డాప్లర్ ఉంది కాబట్టి అది చూసి ఆమె బిడ్డ యొక్క హార్ట్ రేట్ను ఆమెకి వినిపించాము. అప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళింది. తర్వాత తనకంతా బాగానే ఉందంట, ఇప్పుడు వచ్చి చెప్తుంది. అండ్ ఇంకోటి, అమ్మ నీకు రక్తం అంతకుముందు 6.6 గ్రాములు ఉంది ఆవిడకి. మన దగ్గర ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ పెట్టాక ఇప్పుడు 9.5 గ్రాములకి పెరిగిందనమాట. దాంతోపాటు ఆవిడ యొక్క కృషి కూడా, అంటే అలా ఉందనగానే తను డాక్టర్ దగ్గరికి రావడం, తన ఇబ్బంది చెప్పడం, తర్వాత వచ్చేసరికి ఆ ఇంజెక్షన్స్ పెట్టించుకొని ఇప్పుడు మేము చెప్పే డైట్ కూడా ఫాలో అవుతుంది. సో మీ అందరు కూడా ఆమెని అప్రిషియేట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ గురించి పోషకాహారం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. పోషకాహారంలో మనం జనరల్గా ఏమేమి తీసుకోవాల్సింది అనే విషయాలు డాక్టర్ గారు తెలియజేశారు. మనం జనరల్గా తీసుకునే పోషకాహారంతో పాటు మన అంగన్వాడీ సెంటర్ ద్వారా ఇచ్చే బాల సంజీవిని కిట్, బియ్యము, కందిపప్పు, నూనె, అలాగే గుడ్లు, పాలు, వీటన్నిటినీ తీసుకొని, అంటే టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇవి తీసుకున్న వారు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మీరు మాత్రమే. అలాగే వీటితో పాటు ఆకుకూరలు ఇవన్నీ తీసుకోండి. పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మీరు పోషకాహారంతో పాటుగా ఇంకేం చెప్తాం, మనం అంగన్వాడీ సెంటర్లో పిఎంఎంఈవై స్కీమ్ ఉంది. పిఎంఎంఈవై స్కీమ్లో నమోదు చేసుకోవడం ద్వారా మొదటి చైల్డ్ 2 ఇన్స్టాల్మెంట్స్ ద్వారా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3,000 రూపాయలు, రెండో ఇన్స్టాల్మెంట్ బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్యూనైజేషన్ పూర్తి చేసుకున్న తర్వాత 2,000 రూపాయలు వస్తాయి. రెండవ చైల్డ్కి మాత్రము ఆడపిల్ల అవుతేనే డెలివరీ అయిన తర్వాత వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అలాగే మీ దగ్గర ఎవరైనా సరే 3+ చిల్డ్రన్ ఎవరైనా ఉన్నచో అంగన్వాడీ సెంటర్లో చేర్పించండి. 5+ చిల్డ్రన్ అందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. థ్యాంక్ యూ.